హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులు నేను వీడియోస్ ఏం చేయలేదండి, ఎందుకంటే నా మొబైల్ పోయిందని చెప్పాను కదా, అందుకని చిన్న స్మాల్ వీడియో చేస్తున్నాను. మొన్న సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా నాటుల్లిపాయలు ఉంటే తీసుకొచ్చానండి. వాటిని ఎక్కడ నాటకుండా అలాగే కవర్లో వదిలేయడం వల్ల ఇలా మొలకలు అనేవి వచ్చేసాయి. వీటితోనే స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి తయారవుతాయండి. ఈ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, నాటు ఉల్లిపాయలు అంటారనమాట. వీటిని ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత వైజాగ్ సైడు ఎక్కువగా పండిస్తూ ఉంటారండి. అమ్మ వాళ్ళు అయితే రెగ్యులర్గా ఇవి పండిస్తూ ఉంటారు. వీటితోని కర్రీ చేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ న్యాచురల్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. వీటితోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తయారు చేస్తూ ఉంటారండి. ప్రజెంట్ నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి చూడండి, డేట్స్ డబ్బాలల్లా ఇలా వేసుకుంటున్నానండి. వీటిని పెంచుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఉల్లిపాయలని అలాగే వదిలేస్తే కూడా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే భూమి మీద కూడా అదే మట్టిలో వేసామనుకోండి, ఇంకా ఫాస్ట్గా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వచ్చేస్తుంటాయి. వీటిని తినడం హెల్త్కు చాలా మంచిదని చెప్తుంటారు కదా. నేను ఎందుకైనా మంచిది అని అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటేను చాలా రోజులు ఉండిపోయాయండి. నేను తీసుకొచ్చి ఒక 3 months అవుతుంది. అప్పటి నుంచి నేను ఎక్కడా నాటుకోలేదన్నమాట, ఇలాగే వదిలేసాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా లేస్ ప్యాకెట్ ఉంటుంది చూడండి, అది కూడా నేను వదలలేదండి. అది కూడా కట్ చేసి అందులో కూడా పెట్టేశాను. కొంచెం ప్లేస్లో కూడా మనం ఇలా ఈజీగా ఈ గ్రీన్ ఆనియన్స్, అదే స్ప్రింగ్ ఆనియన్స్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, ప్రజెంట్ ఇలా నాటుకుంటున్నానండి. వీటి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, తీయగా ఉంటుందండి. ఎండు చేపలు, ఎండు నెత్తళ్ళు అంటారు చూడండి, వాటిని వేసుకొని వండుకుంటే కూడా బాగుంటుంది అని అమ్మ వాళ్ళు చెప్తుంటే నేను విన్నానమాట. చాలా బాగుంటుందండి. ఎక్కువగా విజయనగరం, వైజాగ్ సైడు వీటిని పండించడం వల్ల కట్టలుగా కట్టి అమ్ముతుంటారండి మార్కెట్లో. ఇది మా అత్తగారి సైడు అసలు ఈ ఆనియన్స్ అనేవి దొరకవు అనమాట. వండుకుందామన్నా చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఎక్కువగా వైజాగ్ సైడు అమ్ముతూ ఉంటారని చెప్పాను కదండి. సంక్రాంతి సీజన్లో అయితే వీటిని కట్టల్లా కట్టి మార్కెట్లో అమ్ముతుంటారండి. ఏ షాప్లో చూసినా ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, అంత ఫేమస్ అక్కడ. ఈ నాటు ఉల్లిపాయలని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు, కానీ వీటిని కర్రీ చేసేటప్పుడు చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా స్మాల్ సైజులో ఉంటాయి, ఇంకా పీల్ ఆఫ్ చేయడం కూడా చాలా కష్టం. కాకపోతే అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా వీటితోనే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ కర్రీ, చాలా బాగుంటుంది కూడా. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.